ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. దేవునికే సమస్తమైన మహిమ కలుగునుగాక. ఈ టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు, దీవెనలు. దేవుడు మెండుగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని గొప్ప మేలులతో, గొప్ప ఆశీర్వాదాలతో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దాన ప్రవచనములు నెరవేరుస్తూ ఈ 2026లో దేవుడి మహోన్నతమైన గొప్ప మేళ్లతో మీరు దీవించబడుదురుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో నడిచేటువంటి వాళ్ళు పొందుకున్నటువంటి ముఖ్యమైనటువంటి దీవెనల గురించి మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవునితో నడిస్తే భక్తి కలిగిన జీవితం అనేటువంటి ఒక గొప్ప కిరీటాన్ని మనం ధరించుకోవడమే కాదు, కానీ నిజముగా ఆ కిరీటంతో పాటు ఇంకా అనేకమైనటువంటి దీవెనలను, ఫలములను, ఘనతను, హెచ్చింపును, ఖ్యాతిని, పరిశుద్ధతను, నీతిని ఇలా చెప్పుకుంటూ పోతే ప్రియమైన బిడ్డలారా, లెక్కకు మించిన ఆశీర్వాదాలు నీ జీవితంలో నువ్వు పొందుకున్నటువంటి వ్యక్తిగా ఉంటావని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి. అయితే దేవునితో నడిచే వాటిలో ఒక భాగాన్ని మీ ఎదుటప్పుడు పెట్టాలని ఆశ కలుగునండి. దేవునితో నడచడం అంటే ఎలాగా అంటే, దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. ఈ మాట మనం చూస్తే క్రైస్తవ జీవితంలో విశ్వాసపు జీవితము అనేది దేని మీద ఆధారపడిందంటే, నీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన మాట విశ్వాసము. విశ్వాసముతోనే నువ్వు దేవునితో నడవగలవు, కానీ విశ్వాసము లేకుండా దేవునితో నడవలేవు. ప్రియమైన బిడ్డలారా, అందుకే దేవునితో నడవాలి అంటే ఆత్మీయ జీవితంలో విశ్వాసంతో మనం నడవాలండి. నీ జీవితంలో ఎన్ని కొదవలు, కొరతలు, అననుకూల పరిస్థితులు ఎదురైనా దేవునితో నడిచే వ్యక్తి జీవితంలో విశ్వాసము అనేది నీ అంతరాత్మలో, నీ హృదయములో ఎప్పుడైతే సమృద్ధిగా ఉంటుందో నీ ప్రయాణం దేవునితో అద్భుతమైన రీతిగా సాగుతుంది. ప్రియమైన బిడ్డలారా, అయితే ఎప్పుడైతే నీ విశ్వాసము అనేది నీలో ఉంటుందో దేవుని వెతికే కొలది, నిజంగా చెప్పాలి అంటే బాయి లోతుగా దోగే కొద్దీ అనే విధంగా నువ్వు దేవుని ఎంత లోతుగా ఎతకడం మొదలు పెడతావో నీ వ్యక్తిగత జీవితంలో విశ్వాసపు స్థాయి అంత గొప్పగా ఉంటుందండి. ఆ విశ్వాసపు స్థాయి ఎప్పుడైతే గొప్పగా ఉంటుందో ఈ లోకంలో నువ్వు భయపడే వ్యక్తిగా ఉండవు, ఈ లోకంలో దేవునితో నడిచే విషయంలో ఓడిపోయే వ్యక్తిగా ఉండవు. ఈ లోకంలో రానున్న దినాలలో అంటే మాట మార్చి చెబితే ఇక నువ్వు అంటే దినము గడిచే కొద్దీ నువ్వు వేటి కొరకైతే ప్రార్థన చేసి ఉన్నావో అవన్నీ 100% పొందుకుంటానటువంటి నమ్మకము, విశ్వాసము నీలో అది ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, అందుకే నీ జీవితంలో ఎప్పటికీ కూడా ఓడిపోవు. ఒక మాట చెప్పంటారా, క్రైస్తవ జీవితంలో విశ్వాసము అనేది ఎప్పుడైతే ఆగిపోతుందో వెంటనే అవిశ్వాసము అనేది ఆ వ్యక్తిలోనికి ప్రవేశించి క్రీస్తును వెంబడించే విషయంలో వెనుదిరుగుతూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, అది ఎప్పటికీ కూడా జరగదు. యేసుక్రీస్తు దగ్గరికి కొంతమంది వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు. ఏంటి ఆ మాట అంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగుతారు అన్న ఒక్క మాటకు కొంతమంది యేసుక్రీస్తును కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. రెండో మాట నేను మీతో పంచుకుంటానండి. 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు 10 మందిని దేవుడు బాగు చేస్తే 10 మంది పోయి చెకప్ చేయించుకొని 9 మంది తిరిగి లోకంలోకి వెళ్ళిపోయారు. ఒక్క వ్యక్తి మాత్రమే ప్రభుని వెంబడించాడండి. వాళ్ళ విశ్వాసం ఎంతవరకు అంటే స్వస్థత పొందుకున్నంతవరకు మాత్రమే. ఇక తర్వాత వారు కనిపించడం లేదండి. వారు ఎక్కడికి వెళ్ళారో, వారి జీవితం ఏంటో తెలియదు, కానీ ఒక వ్యక్తి మటుకు ప్రభువుని వెంబడించాడని వ్రాయబడింది. ప్రియమైన బిడ్డలారా, ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, వ్యక్తిగత జీవితంలో ఎన్నో దేవుడు దీవెనలు మనకు అనుగ్రహిస్తాడు, కానీ మన జీవితంలో చివరి దినం వరకు ప్రభువుని వెంబడిస్తే ఒక అద్భుతమైన ప్రవచనం లేపబడుతుందండి. ఏంటి ఆ ప్రవచనము అంటే, నిజంగా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము
అలాగనే దేవుడు వాక్యం చెప్తుంది, పరలోక రాజ్యానికి మార్గము ఏదన్నా ఉందా అంటే అది యేసుక్రీస్తే. ఆయన్ని ఎప్పుడైతే మనం వెనుదిరగకుండా వెంబడిస్తామో జీవ మార్గములే కంటే ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించడం ఒక భాగం అయితే, నీతిమంతులుగా మార్చబడిన ఒక భాగం అయితే, వెనుదిరగకుండా ప్రభువుని వెంబడించడం వల్ల మన జీవితాలు ఎలాగ ఉంటాయంటే నిత్య పరలోక సంబంధమైనటువంటి జీవితాన్ని మనం అనుభవిస్తాం. ప్రియులారా, దేవునితో నడిచే విషయంలో ఈ విశ్వాసము అనేది ప్రియులారా ఎప్పుడైతే ఉంటుందో ఆ విశ్వాసము నీ జీవితంలో నీ హృదయములో ఉన్నంత కాలం కూడా నువ్వు శ్రేష్టమైన వాటిని పొందుకుంటూనే ఉంటావు. దాన్ని ఆపడం ఎవరి తరము కాదండి. ఎందుకు తెలుసా? దేవునితో కలిగిన అద్భుతమైన సంబంధంలో విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ విశ్వాసంతో మనం ఎప్పుడైతే నడవడం మొదలు పెడతామో వ్యక్తిగత జీవితంలో దేవుడు బలమైన ద్వారములు తెరుస్తాడని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రియమిత్రులారా. అయితే రెండో మాటలో దేవునితో నడిస్తే మన జీవితంలో పొందుకునేటువంటి శ్రేష్టమైన దీవెన ఏంటో నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ప్రియమిత్రులారా. అయితే దేవునితో నడిస్తే మన జీవితంలో పొందుకునే శ్రేష్టమైన దీవెన 91వ కీర్తన 4వ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడము డాలి ఉన్నాడంట. మాట తప్పని దేవుడు చెప్తున్నటువంటి మాట ప్రియమిత్రులారా. చూడండి, ఈ మాటలో ఎంత గొప్ప అద్భుతం ఉందో. దేవుడితో నడిచేటువంటి వ్యక్తి జీవితంలో దేవుడి యొక్క మహోన్నతమైన రెక్కలు, తన రెక్కలు చూడండి, తన రెక్కలతో నిన్ను కప్పును అని రాయబడిందంటే, అంటే దేవుడి ఉన్నతమైన ప్రణాళిక చొప్పున దేవుడి రెక్కల కింద నీకు ఆశ్రయం అండి. దేవుడి రెక్కల కింద నీకు ఆశ్రయం అంట. చూడండి, ఆయన సత్యము కేడము డాలి ఉన్నాడంటే మాట తప్పనిటువంటి దేవుడు అండి. ఎందుకంటే మనం ఈ లోకములో మనకు ఎక్కడైనా సేఫ్టీ ఉందా అంటే ఈ రాకడ భయంకరమైన దినములలో ఎక్కడ కూడా సేఫ్టీ లేదండి. దేవునితో మనం ఎప్పుడైతే నడవడం మొదలు పెడతామో దేవుడి వాక్యం చెప్తుంది ప్రియమిత్రులారా, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము. ఒక వ్యక్తి యొక్క సేఫ్టీ అంటే ఆ వ్యక్తి జీవితకాలం అంతా ఆ వ్యక్తికి కాపలా ఉండేది ఎవరు అంటే, లేదా కాపాడేది ఎవరు అంటే, రాత్రింబగళ్ళు అతన్ని చూసుకునే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది దేవుడే. ఎప్పుడు అంటే ప్రియమిత్రులారా, నువ్వు దేవునితో నడవడం మొదలుపెట్టినప్పుడు, అందుకే బైబిల్ చెప్తుంది తన భక్తుల్ని ఆయన బాగుగా ఎరిగి ఉన్నాడని చెప్తుందండి. ఎందుకంటే దేవుని భక్తులు ఎవరో, భక్తి పరులు కారు ఎవరో దేవునికి బాగా తెలుసు ప్రియమిత్రులారా. అందుకే మన వ్యక్తిగత జీవితంలో మన జీవితకాలం అంతా మనం బ్రతుకు దినములలా ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడంట తన బిడ్డలను తన రెక్కల కింద ఆశ్రయం ఇచ్చి కాపాడేటువంటి దేవుడై ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమిత్రులారా. ఇంకొక అద్భుతమైన మాట నేను చెప్పమంటారా? ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట అండి. 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఈ మాట 6-7 వచనాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 యోహాను 1వ అధ్యాయం 6-7 వచనాలు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటితో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిపించుకుందుము. ఈ మాట చూసినట్లయితే ప్రియమిత్రులారా చాలా స్పష్టంగా మరి పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల. ఈ మాట చూడండి, చీకటి అంటే ఏంటి, వెలుగు అంటే ఏంటి? యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత దేవుడి వాక్యం చెప్తుంది ఆయన వెలుగు, ఆయన వాక్యము ప్రతి బిడ్డకు వెలుగు అని రాయబడిందండి. నిజంగా ఆ వాక్యానుసారంగా జీవించుటకు నిన్ను నీవు ప్రతిష్ఠించుకొని ఈ లోకంలో ఆ క్రీస్తు మార్గంలో నడవడం మొదలుపెట్టినట్లయితే నువ్వు వెలుగు సంబంధివి, చీకటిలో నువ్వు జీవించేటువంటి వ్యక్తివి కాదు ప్రియమిత్రులారా. ఇక్కడ ఇంకొక మాటగా చెప్పాలంటే చీకటిలో నడవవు అంటే పాపపు క్రియలతో నడవు అని, దేవునికి విరోధమైన కార్యములు నీలో ఉండవు అని. నిజంగా ఈ మాట ఆశ్చర్యాన్ని కలిగిస్తుందండి. నువ్వు యేసుక్రీస్తు ఆయన వాక్యానుసారంగా నడవడం మొదలు పెడితే ఈ లోకంలో ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో పాపపు మార్గాల్లో నడవు. మాట మార్చి చెబితే సాతాను మార్గంలో నడవవు. మళ్ళీ మాట మార్చి చెప్తే ఒకప్పుడు ఏ భయంకరమైన విపత్తుల గుండా, అది ఫ్రెండ్స్ కావచ్చు, లేదా చెడు క్రియలు కావచ్చు, చెడు ఆలోచనలు కావచ్చు, చెడు తలంపులు కావచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎలాంటి జీవితం జీవించావో ఆ జీవితం నీ జీవితంలో ఉండదు. ఎందుకంటే నీ జీవితం మార్చబడుతుంది. యేసుక్రీస్తు యొక్క మార్గములో నువ్వు అడుగుపెట్టినప్పుడు నీలో ఉన్న చీకటిని దేవుడు సంపూర్ణంగా తొలగిస్తాడు. నువ్వు
నూతనపరచబడిన వ్యక్తిగా నిజంగా క్రొత్త జన్మ అనుభవంలోకి అడుగు పెడతావండి. మనిషి అలాగనే ఉంటావు, కానీ ఏమాత్రం మార్పు ఉండదు. కానీ నీలో ఒక పాత జీవితం అంతా కొట్టివేయబడుతుంది, ఒక నూతన జీవితము. ఆ నూతన జీవితం ఏంటి అంటే యేసుక్రీస్తుతో నడిచే జీవితము. ఆ జీవితం ఏంటి అంటే ఒక పరిశుద్ధమైన జీవితము, ప్రభువుని వెంబడించేటువంటి జీవితం అండి. అద్భుతము ప్రియమైన బిడ్డలారా, ఒక అద్భుతమైన ఛాలెంజింగ్తో కూడిన మాట చెప్తాను చూడండి. ఈ వాక్యం ఏం చెప్తుందంటే యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాను అని చెప్పి, లేదా యేసుక్రీస్తుని నమ్ముకున్నానని చెప్పి, యేసుక్రీస్తు నాకు నేను దేవుడిగా అంగీకరించానని చెప్పి నువ్వు పాపములో నడిచినట్లయితే, చీకటిలో నడిచినట్లయితే, నిన్ను నువ్వు నాశనం చేసుకున్నట్లయితే నిజముగా నువ్వు రక్షించబడిన వ్యక్తివి కాదు, దేవునితో నడిచే వ్యక్తివి కాదండి. దేవునితో నడిచే వ్యక్తి యొక్క శక్తి ఏంటి అంటే ఆ వ్యక్తి జీవితంలో చీకటి కార్యములను ఏ మాత్రము కూడా దేవుడు ఈ లోకములో ఉంచడు. ఎందుకంటే ఆయన 2000 సంవత్సరముల కిందట కలువరి శిలువలో బలియాగముగా మార్చబడినది ఎంత సత్యమో, ఆ అమూల్యమైన రక్తము ఒక వ్యక్తి మీదకి దిగి వచ్చినప్పుడు ఆ వ్యక్తిలో ఒక బలమైనటువంటి కార్యము ప్రియమిలారా, తల్లిదండ్రుల, పూర్వీకుల, పెద్దల పాపశాపములతో పాటు ఆ బిడ్డ చేసిన పాపశాపములు కూడా కొట్టివేయబడి ఆ వ్యక్తి ప్రత్యేకించబడి ప్రభునందు ఆనందంతో ఈ భూమి మీద నిజముగా ఆ బిడ్డ పుట్టినందుకు సంతోషము కాదు, కానీ ఆ వ్యక్తి హృదయంలో మహా గొప్ప సంతోషం ఏంటంటే నా పాపములు క్షమించబడ్డాయి అని గంతులేస్తూ ఒక ధైర్యంతో, ఒక ఆనందంతో, ఈ కృప ప్రపంచంలో ఎవరూ నాకు ఇవ్వలేరు, కానీ యేసు ప్రభు మాత్రమే నాకు ఇచ్చాడు. నా కొరకు ఆయన బలియాగముగా మార్చబడ్డాడు, నాకు ఒక రాజబాటను వేశాడు. ఒకప్పుడు ఆయన మార్గము ఎరగక, ఆయన గురించి తెలుసుకోక నా ఇష్టానుసారంగా జీవించాను. అయితే ఇప్పుడు నా ఇష్టానుసారంగా నేను జీవించి నా జీవితాన్ని నేనే నాశనం చేసుకోను, నేను యేసుక్రీస్తు యొక్క మాట చొప్పున బ్రతుకుతాని ఒక బలమైన తీర్మానం తీసుకొని నిజముగా చీకటి శక్తులను, మాట మార్చి చెప్తే సాతాను శక్తులను అతను కాలి కింద చితక తొక్కుతూ ఒక అద్భుతమైన రీతిలో యేసు ప్రభుతో నడచడం మొదలు పెడతారండి. ఎప్పుడైతే అలా నడచడం మొదలు పెడతాడో అది ప్రభు, ఆ వ్యక్తి ప్రభుతో కూడా నడిచేటువంటి వ్యక్తిగా ఉంటాడు. మళ్ళీ చెప్తున్న ఈ మాటను నువ్వు మర్చిపోకుండా గుర్తుపెట్టుకో. ఏంటి తెలుసా, చీకటితో నడుస్తూ నువ్వు దేవునితో ఉన్నావంటే అది కరెక్ట్ కాదు. నీ ఏ పాపములు నీకు అడ్డుగా ఉన్నాయో, దేవునికి నీకు విరోధంగా ఉన్నాయో, వాటినన్నిటిని కూడా ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన వైపు చూస్తూ ఆయన మార్గములో నువ్వు నడిచినప్పుడే దేవునితో నడిచేటువంటి వ్యక్తిగా ఉంటావని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఈ మాట చూడండి. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటితో నడిచిన ఎడల మనము అబద్ధం ఆడుచు సత్యమును జరిపించుకుందుము. అంటే దేవుడి వాక్యానుసారమైన జీవితం జీవించకుండా మనమే మోసపుచ్చుకుంటూ ఉంటాం. ఇక్కడ ఇంకొక మాట ఏం తెలుసా, కృప అయితే వచ్చింది ఒక అద్భుతమైన మంచి జీవితం జీవించడానికి, కానీ ఆ కృపలోనికి నడిచేదానికి నిజంగా మనం ఇష్టపడిన వారిగా లోక సంబంధమైన ఆశలు, కోరికలు కలిగి మాట మార్చి చెప్పంటే నిన్ను నీవే అపవిత్రపరుచుకుందానికి లోక సంబంధమైన ఆశల మీద గురి కలిగిన వ్యక్తిగా ఉన్నావు అంతే. అందుకే ప్రియమైన బిడ్డలారా, దాన్ని నువ్వు ఎప్పుడైతే తీసివేసుకుంటావో నువ్వు మళ్ళీ భూమి మీద పుట్టవు. దేవునితో నడిచినట్లయితే నీకును, నీ కుటుంబానికి, నీ కుటుంబంతో పాటు నువ్వు ఉన్న ప్రాంతంలో ఎక్కడున్నా ఆ ప్రాంతానికి, నువ్వు ఎక్కడ పనిచేస్తున్న ప్రాంతానికి నీవే ఒక గొప్ప సాక్షిగా, సత్యానికి ప్రతిష్ఠించబడినటువంటి క్రీస్తు బిడ్డగా, క్రీస్తు కొరకు ప్రత్యేకించబడిన బిడ్డగా, క్రైస్తత్వ మండలికి అనేకులు వచ్చే విధానికి నీవే ఒక సాక్షిగా ఉంటావు. ప్రియమైన అది నీ మీద, నీ సాక్ష్యం మీద ఆధారపడిందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి. ఇంకొక మాట కూడా నేను ఇక్కడ మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రియమైన చూడండి, ఈ మాట అబద్ధం ఆడుచు సత్యమును జరిపించుకుందువు అంటే నీ జీవితంలో, నీ ప్రయాణంలో ఎలా ఉందంటే దేవుని చిత్తము చేయకుండా నీకు నీవే బ్రేక్ వేసుకుంటున్నావని దాన్ని నువ్వు ఎప్పుడైతే తొలగించుకుంటావో ఆ వాక్యాన్ని నీ జీవితంలో, నీ తరములో, నీ అయాములో సంపూర్ణం చేసుకుంటావో అప్పుడే దేవుని దగ్గర నుంచి ఘనత, ఖ్యాతి, దీవెన, హెచ్చింపు, ఆశీర్వాదాలు నిజంగా నీ తరములో నీవు ఓడిపోకుండా సాతాన్ని ఓడగొట్టి గెలిచిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావండి. చువలగొట్టి దేవాదేవుని గణపరుద్దామా. 7వ వచనం కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం వెలుగులో నడిచిన ఎడల, ఈ మాట చూడండి, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం కలిగిన వారమైందుము.
అద్భుతమైన మాట చూడండి. ఒక దేవునితో అన్యోన్య సహవాసము, ఎప్పుడు ఆయన వాక్యానుసారమైన జీవితం జీవించడం మొదలుపెట్టినప్పుడు ఇంకా లోకంతో నీకు పని లేదు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వెరీ గుడ్, నువ్వు చక్కటి జీవితం జీవిస్తున్నావు, లోకమంతా నీ మీదకి దాడి చేస్తున్నావు, ఎటువంటి భయంకరమైన విపత్తులు వెళ్ళినా నీలో ఉన్న ఆత్మ నిన్ను చెలరేపుతూ ఉంటుంది. గుడ్, నువ్వు కరెక్ట్ మార్గంలో వెళ్తున్నావు అని నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను చెలరేపుతూ చక్కగా నిలబెడుతూ ఉంటాడు. ఎందుకంటే సత్యం తెలుసు కాబట్టి. లోకాన్ని జయించిన దేవుడు లోకరక్షకుడు కాబట్టి ఆ లోకరక్షకుని ఎరిగిన నీవు ఆయన మార్గంలో వెళ్ళినప్పుడు ఇక్కడ 2 అద్భుతాలు జరుగుతాయి. ఏంటి 2 అద్భుతాలు అంటే, నీ జీవితంలో నువ్వు ఓడిపోవని నీకు తెలుస్తుంది. రెండోది, వాక్యానికి విరోధంగా జీవిస్తే నిన్ను నీవే నాశనం చేసుకున్నటువంటి వ్యక్తిగా నీకు తెలుస్తుంది. ఈ 2 నీకు తెలిసినప్పుడు నువ్వు ఎంత మాత్రము పాటు చేసుకున్నానికి ఇష్టపడవండి. ధైర్యంగా ఉంటావు. నిజముగా నిన్ను ధన్యుని అని ధైర్యంగా చెప్పుకునే వ్యక్తిగా. రెండో మాట చెప్పంటే, నీవే చెప్పుకునే కెపాసిటీ కలిగిన వ్యక్తిగా, దమ్ము కలిగిన వ్యక్తిగా, ధైర్యం కలిగిన వ్యక్తిగా, నా జీవితం గురించి నేనే చెబుతాను చూడనే విధంగా ధైర్యంగా చెప్పగలుగుతావు. ప్రియమైన బిడ్డలారా, చూడండి ఈ మాట. మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం కలిగిన వారమై ఉందుము. దేవునితో ఒక అన్యోన్య సహవాసం అండి. చూడండి ఎంత గొప్ప మాట, ఒక అద్భుతమైన మాట. అన్యోన్య సహవాసం. మనము అందరితో ఈ లోకంలో ఎంతోమందితో సహవాసం చేస్తూ ఉంటాం. కానీ దేవునితో సహవాసం చేయడము అనేది, దేవునితో నడచడము అనేది, నీ తరములో దేవుడు నిన్ను పిలుచుకుని ఆయన ఇచ్చిన కృప విషయంలో నువ్వు గట్టిగా పట్టుకొని ఆ వాగ్దానాలను నెరవేర్చుటకు సిద్ధమైన మనసు కలిగిన వారిగా మీరు మార్చబడి ఆయన వెంబడించినప్పుడే దేవునితో అన్యోన్య సహవాసము కలిగిన వారిగా ఉంటారండి. అద్భుతమైన మాట కదా. చూడండి, అప్పుడు ఆయన కుమారుడి యేసు రక్తము దేవునితో అన్యోన్య సహవాసము కలిగి ఉన్నప్పుడు, అప్పుడంట దేవుని వాక్యం చెప్తుంది, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. చపట్లు కొట్టి దేవుని కనపడదామా? ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట. నువ్వు ఆయనతో నడవడం ఎప్పుడైతే మొదలు పెడతావో నీ జీవితంలో ఎంతవరకు అంటే చివరి క్షణం వరకు నీ లోకాన్ని విడిచిపెట్టి ఇక నేను పరలోకంలో ప్రభుతో నేను వేవేల సంవత్సరములు గడుపుతాను అన్నంత వరకు నువ్వు ఆయన మార్గములు విడిచిపెట్టకుండా అడుగులు వేయడం మొదలు పెడితే దేవుని వాక్యం చెప్తుంది, నీ ప్రతి పాపము ఆయన రక్తముతో కడిగి కొట్టివేయబడుతూనే ఉంటుందంట. ఇక అది దగ్గరికి రాదంట. ఒకవేళ ఆయన విడిచిపెడితే ఏంటి పరిస్థితి అంటే, ప్రియమైన పిల్లరా, ఈ లోకాన్ని జయించిన దేవుని విడిచిపెడితే నీవు ఈ లోకములో తిరిగి లోకాన్ని జయించే శక్తి నీకు ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు. ఏ దేవత ఇవ్వలేరు, ఏ దేవుడు ఇవ్వలేరు. ఎందుకంటే లోకాన్ని జయించిన దేవుడు నీలో ఉన్నట్లయితే నువ్వు లోకాన్ని జయించే వ్యక్తిగా ఉంటావు. నువ్వు లోకాన్ని జయించే వ్యక్తిగా ఉన్నప్పుడే ప్రభు కొరకు ఒక సాక్షిని జీవితం జీవిస్తావు. అందుకే బైబిల్ చెప్తుంది, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కాడికి గొప్పవాడు. ఆమెను చెప్దామా? యేసుక్రీస్తు యొక్క వాక్యము నీలో ఉంటే ప్రియమైన బిడ్డలారా, ఈ లోకములో ఉన్న వాడికాడికి నీవు గొప్పవాడిగా నువ్వు మార్చబడతావు. అందుకే వాక్యాన్ని ప్రేమించాలి, వాక్యాన్ని హృదయంలో చేర్చుకోవాలి, వాక్యానుసారంగా నీ జీవిస్తున్నానా లేదా అని ప్రతిదినము నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, ఆ వాక్యము ఏం చేస్తుందంటే, ఒక అద్భుతమైన మాట చెప్పంటారా? ఆ వాక్యము ఏం చేస్తుందంటే ప్రియమైన బిడ్డలారా, దేవునితో నడిచినప్పుడు ఆయన అడుగుజాడలు, నిజంగా ఆయన మన అడుగుజాడలు ఎక్కడ కూడా జారి కింద పడకుండా స్థిరముగా చక్కగా ఏ విధంగా నడిచి వర్ధిల్లాలో ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చక్కటి మార్గంలో నడిపిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని కనపడతామా? ఆమెన్, హల్లెలూయా. దేవునితో ఎవరైతే నడుస్తారో వారి జీవితాలలో ప్రియమైన బిడ్డలారా నిజమైన దేవుని సమాధానం వెలువడవుతూ ఉంటుందండి. ఇది మామూలు విషయం కాదు, ఒక గొప్ప విషయం. ఇది నీ వ్యక్తిగత జీవితంలో నీవు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడుతుంది. నీ జీవితం నీ చేతికి దేవుడు అప్పగించాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు దేవుడు. మరి ఎలాగ నువ్వు జీవిస్తావో నాకైతే తెలియదు, కానీ వాక్యం ఏం చెప్తుందంటే, నీ జీవితాన్ని నీవు సంపూర్ణమైన దేవుని యొక్క సమాధానం అనుభవించాలంటే నీ మీదనే ఆధారపడి ఉంది. అయితే దేవుని వాక్యం చూద్దాం. కీర్తనలో 16వ కీర్తన 11వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. జీవ మార్గమును నువ్వు నాకు తెలియజేసేదువు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఈ మాట చూడండి, నీవు చెబుని వాక్యం ఏం చెప్తుంటే, జీవ మార్గమును నాకు తెలియజేసేదువు. జీవ మార్గములు యేసుక్రీస్తును
నువ్వు ఎప్పుడైతే వెనుదిరగకుండా వెంబడించడం మొదలు పెడతావో దేవుని వాక్యం చెప్తుంది ప్రియమిత్రులారా, నీ జీవితము ఎట్లా ఉంటుందంటే జీవ మార్గములు ఈ ప్రపంచంలో ఎవరిని వెంబడించినా కూడా రావు, దొరకవు. నీ వ్యక్తిగత జీవితం నీదే. ఎందుకంటే ప్రభువు మాటను వెనుదిరగకుండా ఎప్పుడైతే నువ్వు ఆయన మాటలు నీకు దేవుడు ప్రేరేపించబడిన తెలుసుకున్న ప్రతి మాటను బట్టి ఆయన వెంబడించడం ప్రారంభించి దాన్ని ముందుకు సాగడం మొదలు పెడతావో నీ స్థితిగతులన్నీ కూడా మార్చబడతాయి. ఇక్కడ జరిగే గొప్ప అద్భుతం ఏం తెలుసా? నీవు జీవ మార్గంలో కనుగొన్న వ్యక్తిగా ఉంటావు. రెండో మాట చెప్పమంటావా? ఈ జీవ మార్గములు చాలా మందికి తెలియక తమకిష్టమైన మార్గములను ఎంచుకొని అల్పకాల సుఖభోగాలను అనుభవిస్తూ దేవుడి మార్గములను ఎరుగక నిజముగా ఎంతమంది వారిని వారే పొడుచుకుంటున్నారో లెక్కకు మించిన వ్యక్తి అండి. మాట మార్చి చెబితే భయంకరమైన శ్రమల గుండా బ్రతికే వాళ్ళు, శోధనల గుండా బ్రతికే వాళ్ళు, నిందల గుండా బ్రతికే వాళ్ళు, బ్రతికి కూడా శపించబడుతూ బ్రతికే వాళ్ళు, నిజంగా చెప్పాలి అంటే వారు చేసిన క్రియలు వారి మీదికి వచ్చినప్పుడు వారిని చంపుకునేటువంటి దినాలు, నిజంగా వారిని చూచినప్పుడు చంపాలని రేపబడే సాతాను సైన్యము ఎంతోమంది. ఈ మాటలు లోతుగా అర్థం చేసుకుంటే అర్థమవుతుందండి. జీవ మార్గాలు ఎరుగని వాళ్ళు, అల్పకాల సుఖభోగాలకు అలవాటు పడిన వారు వారికి ఇష్టమైన జీవితం జీవిస్తారండి. త్రాగుతారు, దొంగిలిస్తారు, మోసం చేస్తారు, నరహత్య చేస్తారు, వ్యభిచరిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని భయంకరమైన పాపాలైనా చేయగలుగుతారు. అయితే చేసబడిన తర్వాత జరిగే రెండవ భీకరమైన కార్యం ఏం తెలుసా ప్రియమైన బిడ్డలారా? నిజముగా పాపము చేసిన తర్వాత సాతాను వారిని ఎంత మాత్రం కూడా విడిచిపెట్టదండి. ఆ వ్యక్తి తిరిగి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, అయ్యా నేను పాపిని, నిన్ను క్షమించు అంటే ఆ పాపాలు ఆయన మీద వేసుకొని వారిని పాప విమోచన క్రీస్తు ద్వారానే తప్ప ఇంకొక ద్వారా కాదు. కాబట్టి ఆ వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడే పాప క్షమాపణ పొందుకొని విడుదల పొందుకుంటాడు తప్ప ఇంకెక్కడికి కూడా వెళ్ళలేదండి. ఆ పాపాన్ని తొలగించే ఆ దేవత కానీ దేవుడు కానీ ప్రపంచ దేశ చరిత్రలో లేరు. ఆ పాపాన్ని ఆ వ్యక్తి ద్వారానే చితకు దొక్కించి ఆ వ్యక్తిని చేయి పట్టుకుని నీతి మార్గంలో నడిపించేది యేసుక్రీస్తు ప్రభు అండి. ఆ పాపము అది ఎంత ఘోరమైనదన్నా కూడా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, అయ్యా నేను పాపిని అంటే ఆయన రక్తము నిన్ను పాపము నుంచి విమోచింపచేసి, రెండో అద్భుతం చెప్పంటావా, ఆయన హృదయములో చేర్చుకున్నట్లయితే ఆయన వాక్యముతో సాతాను శక్తిని ధ్వంసం చేయొచ్చు. ప్రియమిత్రులారా, సాతాను మీద దాడి చేయాలి అంటే బైబిల్ ఒకటే చెప్తుంది, వాక్యాన్ని నువ్వు ఎరిగి వాక్యానుసారంగా జీవించటకు సిద్ధపాటు కలిగిన వ్యక్తివైతే ఆ వాక్యముతో వాని నువ్వు ఓడించగలుగుతావే కానీ నీ బలము నీ జ్ఞానముతో సాతాన్ని ఎంత మాత్రం కూడా ఓడించలేవు. ప్రియమిత్రులారా, అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, జీవ మార్గమును నాకు తెలియజేస్తావు. దేవునితో నడిస్తే ఎటు వెళ్ళాలనో, ఏ విధంగా వెళ్తే నీ ప్రాణానికి క్షేమమో, నీకు దీవెనో, నీకు ఆశీర్వాదమో. రెండవది ఇంకొకటి అద్భుతం చెప్పంటారు, ఈ లోక సంబంధమైన దేవుడి వాక్యానికి విరోధమైన కార్యాలు చేయము. ఇక్కడ జరిగే అద్భుతం ఏం తెలుసా? సాతాను మాటకు లోబడి మనకిష్టమైన దేవుడు మనల్ని కలగజేసిన దేవుడి ప్రణాళికలో ఉంటాము, కానీ సాతాను మాటలకు లోబడి ఈ లోకం వైపు తిరిగి సాతానికి ఇష్టమైన జీవితం జీవించము. ఇది నీ వ్యక్తిగత జీవితంలో ప్రతిష్ఠించబడింది. ప్రియమిత్రులారా, ఎలాంటి జీవితం జీవిస్తావో పరీక్షించుకోవాలి. నేను ధైర్యంగా చెప్పగలుగుతా, యేసుక్రీస్తును ఎరగకుండా ఉంటే నా జీవితము ఎంతో భయంకరంగా ఉండదండి. ధైర్యంగా నా గురించి నేనే చెప్పగలుగుతున్నాను. ప్రియమిత్రులారా, ఇష్టానుసారమైన నా జీవితం నా ఇష్టానుసారంగా ఉండాలనుకునేవాడిని. ఎప్పుడైతే యేసుక్రీస్తు నన్ను పిలిచాడో, నన్ను దేవునికి అప్పగించుకున్నానో, నా ఇష్టాన్ని పక్కన పెట్టాను, ఆయన మార్గాలను నేను వెంబడించడం నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. కాబట్టి ఈరోజు ఈ జీవితం దేవుడు నాకు ఇచ్చాడండి. ఒకవేళ లేకపోతే నేను చెడిపోవడమే కాదు, కానీ నన్ను బట్టి ఎంతోమందిని నేను చెడగొట్టే వ్యక్తినో నాకే తెలియదు. కానీ దేవుడి కృప నా మీదకి దిగి వచ్చింది. ఆ కృపను నేను ఎంత మాత్రం కూడా విడిచిపెట్టుకున్న దానికి నా మనస్సాక్షి ఒప్పుకోదండి. ఒక మంచి జీవితం, ఒక జీవ మార్గం, నీలో ఒక సాటిస్ఫాక్షన్ ఎప్పుడు కలుగుతుందంటే, నిజంగా నేను చేస్తున్నది మంచి పనేనని ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఆయన్ని వెంబడించినప్పుడు, ఆయనతో నడిచినప్పుడే అండి. ఒక మాట చెప్పమంటావా, నీవు జీవ మార్గంలోకి అడుగుపెట్టి నడచడం మొదలుపెట్టినప్పుడు నీ చుట్టూ
వారికి ఇష్టమైన జీవితం జీవించి, అది త్రాగుడితో కావచ్చు, వ్యభిచారంతో కావచ్చు, దొంగతనంతో కావచ్చు, డ్రగ్స్తో కావచ్చు, మోసంతో కావచ్చు, అబద్ధంతో కావచ్చు, అక్రమ సంబంధంతో కావచ్చు, ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో భయంకరమైన విపత్తులతో ఎంతోమంది ఆ పాపపు భారాన పడి సాతాను చేత చిక్కుకొని వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారో, వారిని చూచిన వెంటనే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వారిని చెయ్యి పట్టుకొని ఆ పాపపు సాతాను కాటు నుంచి విడిపించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను లేపినప్పుడు నీవే వారిని చక్కటి మార్గంలోకి నడిపించి జీవ మార్గంలో నడిపిస్తావు. ప్రియమైన పిల్లలు, ఒక మాట చెప్పమంటావా? జీవ మార్గములు ఎరుగక సాతాను మార్గములు ఎరిగి ఎంతోమంది తమ తండ్రుల చేతిలో పిల్లలు చంపబడ్డారండి. ఈ మాట కఠినంగా ఉన్న వాస్తవం. తమ పిల్లలు తమకిష్టమైన జీవితం జీవిస్తున్నప్పుడు తండ్రులే పిల్లల్ని చంపారు. నిజంగా పిల్లలే తండ్రులు నీతి మార్గాన్ని విడిచిపెట్టి ఇష్టానుసరమైన జీవితం జీవించినప్పుడు పిల్లలు తండ్రుల్ని చంపారు, తల్లుల్ని చంపారు, బంధువులని చంపుకుంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమందో జీవ మార్గం ఎరుగక తమ జీవితంలో మరణము రాకతలికే ఒక మంచి జీవితం జీవించకుండా తమకిష్టమైన జీవితం జీవించి అల్పకాల సుఖభోగాలకు అలవాటు పడి నిజంగా ఈ కాలగర్భంలో కాలానికి ముందే దేవుడు వారికి ఇచ్చిన ఆయుస్సు సంపూర్ణము కాకతలికే నిజంగా ఏమైపోయినారంటే జీవ మార్గం ఎరుగక, మంచి మార్గం ఎరుగక తమను తామే నాశనం చేసుకున్నారండి. మీకు తెలుసా, జీవ మార్గం ఎరగని వాళ్ళు లోక సంబంధమైన మార్గాల గుండా ఏమైనా చేయగలుగుతారు. చేసిన తర్వాత అపవాది ఎప్పుడు ఊరుకోదండి. నీ ద్వారా నువ్వు ఎంతమందికి మోసం చేసావో, లేకపోతే ఎంతమందిని నువ్వు అపవిత్రపరిచావో వాళ్ళందరూ కూడా నీ మీద ఒక కన్నేసి ఉంటారు, నీ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే వారు మౌనంగా ఉంటారు. ఎందుకంటే సాతాను వారిని మౌనంగా ఉండనివ్వదు. ఇక శత్రువు అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందండి. ఇంకొక మాట చెప్పమంటారా? నువ్వు ఎప్పుడైతే అపవిత్రపరచబడి దేవునికి విరోధమైన కార్యం చేయడం మొదలు పెడతావో, ఆ శాపము లేకపోతే ఆ పాపము, ఆ దరిద్రత నీతో పాటు నీ ఇంట్లోకి అడుగుపెట్టి, నీ ఇంట్లో చిచ్చు పెట్టి, నీ డాడీ ఈ పని చేశాడు, మీ మమ్మీ ఈ పని చేశాడంటే నీ కుమారులు, నీ కుమార్తెలే నిన్ను అసహించుకుంటారు, లేకపోతే నీ తల్లిదండ్రులే నిన్ను అసహించుకుంటారు. జరిగే ఘోరమైన భయంకరమైన విపత్తి ఏం తెలుసా? కుటుంబంలో నెమ్మది ఉండదు. కానీ పెంచి పెద్ద చేసి చదువుకొని గొప్ప స్థితిలో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఆస్తులు, అంతస్తులు, హోదాలు అన్నీ ఉన్నా కూడా నిజంగా ఆ ఇంట్లో ఏలుబడి అవుతుందంటే అశాపం, దరిద్రత, బాధ, నొప్పి. జీవ మార్గం అంటే ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి కాకుండా చెడు మార్గాలకు వెళ్ళారే నిజంగా అనేటువంటి ఒక వేదన ఆ కుటుంబాన్ని పట్టి పీడిస్తూనే ఉంటుంది. అందుకే ప్రియమైన పిల్లారా, యేసుక్రీస్తుతో నడిస్తే నీలో ఉన్న మనస్సాక్షి ఏమంటో తెలుసా? సూపర్ ఆనందం, ఆత్మీయ బలం పొందుకుంటావు. ఏంటి ఆత్మీయ బలం అంటే? జీవ మార్గము వెళ్ళేటువంటి మార్గం నాకు తెలిసింది, ఏది చేయాలి ఏది చేయకూడదు అని తెలుసుకొని ఈ లోకములో వేటిని విడిచిపెట్టి ఏ విధంగా నువ్వు నడవాలనో ఆ చక్కటి మార్గంలో నడవడం మొదలు పెడితే నీ జీవితం అద్భుతంగా ఉంటుందండి. పరలోకంలో అనుభవించేది రెండో భాగం అయితే, పరలోకాన్ని భూమి మీద అనుభవించవచ్చండి. ఎలా అనుభవించగలుగుతామంటే యేసుక్రీస్తుతో నడిచినప్పుడే నిజముగా ప్రియమైన పరలోకాన్ని అనుభవించవచ్చండి. ప్రార్థన, కళ్ళు మూసుకుందామా? మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. నా నోట పెట్టిన మాటలను తండ్రి నేను ప్రకటించాను. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలో ప్రభా బలమైన పరిశుద్ధాత్మ కార్యములు జరిపించండి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డనైనా దేవుడితో నడిచే అద్భుతమైన తండ్రి ఆ బలముని నీ బిడ్డలందరూ కూడా ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నా. తండ్రి, నీ బిడ్డల కొరకు సిద్ధపాటు చేసిన ప్రతి దీవెనలు కూడా ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. నీతో నడుచుటకు నాయన నీ బిడ్డలు ఒకవేళ బలహీనంగా ఉన్నట్లయితే ప్రభా ఇప్పుడే నీ చెయ్యి వారి మీదికి చాపి నాయన వాక్యము ద్వారా వారిని బలపరిచి స్థిరపరిచి నిలబెట్టి గొప్ప మేలులతో నింపండి నాయన, గొప్ప ఆశీర్వాదాలతో నింపండి నాయన, పరిశుద్ధాత్మ శక్తితో నింపండి నాయన. తండ్రి, ఈ తరములో తండ్రి నీ బిడ్డలు నీకు నిందారహితులుగా నిలబోయుటకు పరిశుద్ధాత్ముడ నీవే వారి మీదకి దిగిరమ్మని ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డల జీవితాల్లో ఉన్న కొరతలను తీర్చండి, బలమైన గొప్ప కార్యాలు జరిపించండి నాయన, అద్భుతములు జరిపించండి, ఆశ్చర్యాలను జరిపించండి, మహత్కార్యాలను జరిపించండి నాయన. శోధనలన్నిటి నుంచి ఘన విజయం నీ బిడ్డలకి ఇచ్చి నాయన వెనుతిరగక నీ వైపు చూస్తూ అద్భుతంగా నా తండ్రి నీతో నడిచిన ఆయన నీ ఉన్నతమైన దీవెనలు ప్రతి బిడ్డ పొందుకునేటువంటి కృప ప్రతి బిడ్డకు దయచేయమని
నీ సమాధానమును, నీ సంతోషమును, నీ ఆశీర్వాదమును, నీ సుఖమును, నీ ప్రణాళికను ప్రతి బిడ్డకు దయచేయమని యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొందియున్నాము తండ్రి. ఆమెన్.